ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చేయూత అందిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో ఆలయ నిర్మాణానికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది. దీనికోసమని టీటీడీలో ఒక ప్రత్యేకంగా కార్యక్రమం ఉంది. పూర్తిగా ఎక్కడైనా ఎవరైనా కూడా పర్వాలేదు, వాళ్ళు దేవాలయాలు నిర్మిస్తూ ఉంటే దానికి సంబంధించిన విగ్రహాలు కానీ, అలాగే ఉత్సవమూర్తులకు సంబంధించి పంచలోహ విగ్రహాలు కానీ, ఇలాంటి విగ్రహాలు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్తోనూ లేదా ఉచితంగా కూడా టీటీడీ అందజేస్తోంది. ఎంతోమంది భక్తులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం నేను టీటీడీ శిల్ప కళాశాలలో ఉన్నాను. నిత్యం ఇక్కడ వేలాదిగా శిల్పాలు తయారవుతుంటాయి. వాటిని దేశంలో వివిధ ప్రాంతాలకు, మారుమూల గ్రామాలకు కూడా పంపిస్తుంటారు. వివిధ ఆలయాల్లో టీటీడీకి సంబంధించిన శిల్పాలు వస్తే వాళ్ళు మరింత ప్రత్యేకంగా, మరింత పవిత్రంగా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే పంపారన్న ఎంత ప్రత్యేక అనుభూతితో అక్కడ భక్తులు ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ శిల్ప కళాశాలలో శిల్పాలు ఏదైతే విద్యార్థులకు నేర్పడం మొదలు వాళ్ళకి సంబంధించి అనేక అంశాల్లో శిక్షణ ఉంటుంది. శిల్ప కళాకారులుగా, అలాగే చిత్ర కళాకారులుగా, అలాగే చెక్క కళాకారులుగా, అలాగే కలంకారీ కళాకారులుగా ఎన్నో అంశాల్లో తర్ఫీదు పొందుతూ ఉంటారు. ప్రస్తుతం ఏదైతే ఇలాంటి ఆలయ నమూనాలు ఎన్నో ఆలయాల సంబంధించి ఎలాగా ఆలయాల నిర్మాణం చేపట్టాలి, అందులో వాస్తు ఎలా ఉంటుంది, అందులో విగ్రహాలు ఎలా ఉంటాయి, ఆ విగ్రహాలకు సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇక్కడ విద్యార్థులకు నేర్పుతూ ఉంటారు. ఇక టీటీడీ సంబంధించి భక్తులకు కానీ ఈ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆలయాలకు సంబంధించి ఏ విధంగా కన్స్ట్రక్షన్తో విగ్రహాలు ఇస్తున్నారు, ఏ విధంగా ఉచితంగా విగ్రహాలు అందజేస్తారనే వివరాలు మనతో పాటు ఈ శిల్పకళ సంబంధించి ప్రిన్సిపల్ గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, టీటీడీ ఒక బృహత్తర కార్యక్రమం చేపడుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎక్కడ ఆలయ నిర్మాణం చేపట్టినా కూడా అక్కడ ఉచితంగా రాతి విగ్రహాలు కానీ, పంచలోహ విగ్రహాలు అందించే కార్యక్రమం చేపడుతుంది. వాటికి సంబంధించిన వివరాలు ఏమిటి, వీటిని రాయితీతో పొందాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం వారు సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ కళాశాలను 1960 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. 1970 సంవత్సరం నుండి ఇక్కడ ఒక వర్క్షాప్ను ఏర్పాటు చేసి మన దేశంలో కానీ, విదేశాల్లో కానీ, మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆలయాలు నిర్మించుకునే వారి హిందూ భక్తులందరికీ కూడా రాతిలో తయారు చేసినటువంటి విగ్రహాలని, అట్లాగే పంచలోహంలో తయారు చేసినటువంటి దేవతా ప్రతిమలన్నిటినీ కూడా ఆయా దేవస్థానాల వారు అడిగిన విధంగా వారికి తయారు చేసి అందజేయడం జరుగుతూ ఉంటుంది. రాతిలో వెంకటేశ్వర స్వామి వారు, అట్లాగే పద్మావతి అమ్మవారిని పూర్తిగా ఉచితంగా వారికి అందజేయడం జరుగుతుంది. మిగతా విగ్రహాలు, దేవతా ప్రతిమలు ఏవైనా కూడా 75% సబ్సిడీలో వారికి అందించడం జరుగుతుంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ కాలనీ మరియు మత్స్యకారుల వారికి మిగతా విగ్రహాలన్నీ కూడా 90% సబ్సిడీలో వారికి అందజేయడం జరుగుతుంది. అంటే ఎలా అప్లై చేసుకోవాలి సార్? విగ్రహాలు పొందాలంటే ఏదైనా గ్రామంలో కానీ, ఏదైనా ఊరిలో కానీ వాళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండాలో, వాళ్ళు ఏ విధంగా టీటీడీకి అప్లై చేసుకోవాలి? ముందుగా ఆలయాలు నిర్మించినటువంటి భక్తులు మొదటగా అక్కడ ఉన్నటువంటి ధర్మకర్త మండలి కానీ ఒక కమిటీగా ఏర్పాటయ్యి వారికి కావాల్సినటువంటి వాళ్ళ ఒక లెటర్ హెడ్లో కానీ, వాళ్ళ ఒక రిప్రజెంటేషన్ ఈఓ గారి పేరు మీద రిప్రజెంటేషన్ రాసుకుని వారికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్లన్నీ కూడా ఆ లెటర్ రూపేణ ఈఓ గారికి లెటర్ రాసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ లెటర్ ఒకటి. రెండవది వచ్చేసి టెంపుల్ ప్లాన్, వాళ్ళు ఏ విధంగా కట్టుకుంటున్నారో ఆ టెంపుల్ ప్లాను కొలతలతోటి. అదేవిధంగా మూడవది ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఫోటో ఒకటి. అట్లాగే నాలుగవది అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ, లేదా ఆ జిల్లా ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ గారి యొక్క ఆథరైజేషన్ లెటర్, ఎంఆర్ఓ లెటర్ కానీ, లేదంటే అసిస్టెంట్ కమిషనర్ గారి లెటర్ కానీ, ఈ రెండింటిలో ఏదన్నా ఒకటి. మొత్తం ఈ 4 లెటర్లు కలిపి టీటీడీ ఈఓ గారికి లెటర్ రాసుకోవాలి. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో కూడా జనరల్ సెక్షన్ అని ఉంటుంది, ఆ సెక్షన్లో అందిస్తే మిగతాది ప్రాసెస్ ఆ సెక్షన్ వారు చేస్తారు. అంటే ఎన్ని రోజుల్లోపు విగ్రహాలు లభించే అవకాశం ఉంటుంది సార్ అప్లై చేసుకున్న తర్వాత? మొదట ఆ టెంపుల్ కట్టేటువంటి వాళ్ళు లెటర్ వచ్చిన తర్వాత టీటీడీ వారు
మళ్ళా ధర్మ ప్రచార పరిషత్ కమిటీ వారి ద్వారా అది ఒకసారి ఎంక్వైరీ చేసుకుని వారి దగ్గర నుంచి వీరు అప్లై చేసుకుంది కరెక్ట్ అని నిర్ధారించుకున్న తర్వాత ఆ లెటర్ ఎస్టిమేషన్ వేసి వారికి కావాల్సిన విగ్రహాలు ఏవైతే అడుగుతారో వాటిని విగ్రహాలన్నిటిపైన ఎస్టిమేషన్ వేసుకుని వాటి కాస్ట్లో 25% అమౌంట్ ఆ టెంపుల్ కమిటీ వారిని కట్టమంటారు. ఆ టెంపుల్ కమిటీ వారు 25% అమౌంట్ కట్టిన తర్వాత దానికి ఒక వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్ అనేది ఇస్తారు. ఈ లెటర్ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత అమౌంట్ కట్టిన తర్వాత 3 నెలల్లో ఈ రాతి విగ్రహాలు అనేది అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారిది, పద్మావతి అమ్మవారిది అయితే పూర్తి ఉచితంగా వస్తాయి శిల్పాలు కానీ పంచలోహాలు కానీ. మిగతా దేవతామూర్తులది 75% రాయితీ వస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు సంబంధించి సార్ ఎస్సీ ఎస్టీ మత్స్యకారుల వారికి వెంకటేశ్వర పద్మావతి అమ్మవారు వారికి కూడా ఫ్రీగానే అందించడం జరుగుతుంది. మిగతా రాతి విగ్రహాలు కానీ పంచలోహ విగ్రహాలు కానీ వారికి 90% సబ్సిడీ పైన వారికి అందజేయడం జరుగుతుంది. వారు 10% మాత్రమే కట్టాలి. ఇతరులకి 75% కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకి అయితే దాదాపు 90% వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇలా విగ్రహాలకు సంబంధించి దాదాపు ఎన్ని నెలలు వాళ్ళు ఎదురు చూడాల్సి వస్తుంది? ఒకసారి అప్లై చేసుకున్న శిల్పాలకు సంబంధించి కానీ లేదా పంచలోహ విగ్రహాలు కానీ వాటి ఎంత నిర్ణీత కాలం ఉంటుంది సార్? రాతి విగ్రహాలకైతే వారు అమౌంట్ పే చేసిన తర్వాత వర్క్ ఆర్డర్ వచ్చిన తర్వాత 3 నెలల్లో వారికి అందించడం జరుగుతుంది. పంచలోహ విగ్రహాలు అయితే ఒక 6 నెలల నుండి ఒక 1 year వరకు టైం పడుతుంది. ఇంకా ఎలాంటి అందజేస్తుంది సార్ టీటీడీ? ఇప్పుడు విగ్రహాలు, శిల్పాలు, అలాగే పంచలోహ విగ్రహాలు, ఇంకేదన్నా టీటీడీ దీనికి సంబంధించి కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది? వీటితో పాటుగా వారికి మైక్ సెట్లు, అట్లాగే గొడుగులు, శేష వస్త్రాలను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు సబ్సిడీ ప్రాతిపదికన వారికి అందించడం జరుగుతుంది. అది ఎంత శాతం రాయితీ ఉంటుంది సార్? వాటికి 50% రాయితీ ఉంటుంది. వాటికి కూడా ఇదే మాదిరిగా లెటర్లో ఈఓ గారికి రిప్రజెంటేషన్ చేసుకోవాలి ఆ కమిటీ వాళ్ళు. అది ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఏదైతే టీటీడీకి సంబంధించి ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు సంబంధించి అయితే 90% రాయితీతో, అంటే వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాలు అయితే పూర్తి ఉచితంగా, అలాగే అమ్మవారి పద్మావతి అమ్మవారు అయితే పూర్తి ఉచితంగా ఉంటాయి. ఇతర విగ్రహాలు అయితే 70% సామాన్య ఇతరులకైతే, అదే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులకు సంబంధించి అప్లై చేసుకుంటే 90% రాయితీతో ఈ విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ విగ్రహాలు బయట పొందాలంటే ఎంతో ఖర్చు చేయవలసి ఉంటుంది. కొంతమంది ఆలయాలు నిర్మించాలన్న తపన ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి ఆర్థికంగా చేయూత అందించేందుకు టీటీడీ ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపడుతుంది. వీటితో పాటు పంచలోహ విగ్రహాలు కూడా మనం చూస్తే పంచలోహ విగ్రహాలను కూడా ప్రత్యేకంగా టీటీడీ అందజేస్తుంది. 3 నెలలు ఆ తర్వాత దాన్ని ఏదైతే విగ్రహాలు తయారయ్యే కాలాన్ని బట్టి కూడా దీనికి సంబంధించి వేచి ఉండే సమయం ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇలాంటి విగ్రహాలు ఎన్నో ప్రతిరోజు కూడా శిల్ప కళాకారులు అలాగే మొత్తం వీటిని రూపొందిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా దేశంలో వివిధ ఆలయాలకు ఈ విగ్రహాలు తర్వాత టీటీడీ అప్లై చేసుకున్న తర్వాత పంపించడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అవకాశాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని టీటీడీ సూచిస్తుంది. ఎప్పటి నుంచో ఈ కార్యక్రమం టీటీడీలో అమలు ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే చాలామంది భక్తులకి తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేవలం విగ్రహాలే కాకుండా ఆలయానికి ఉపయోగపడే మైక్ సెట్టు, గొడుగు లాంటివి కూడా ప్రత్యేకంగా టీటీడీ 50% రాయితీతో ఆ విగ్రహాలను కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇలా టీటీడీ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భక్తులు కానీ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ ప్రతి గ్రామంలో కూడా ఆలయం నెలకొల్పాలని ఒక సదుద్దేశంతో ఈ మహత్తరమైన కార్యక్రమం అయితే రూపొందించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి కావాల్సిన వాళ్ళు టీటీడీ తిరుపతి పరిపాలనా భవనం ఈవో పేరుతో కానీ వాళ్ళు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా పోస్టల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు, లేదా నేరుగా వచ్చి ఏదైతే తమ గుడికి సంబంధించిన డాక్యుమెంట్లు సమర్పించడం, వాటి కొలతలు సమర్పించడం, అలాగే దగ్గరలో ఉండే ఎంఆర్ఓ అధికారి నుంచి ఒక ధృవీకరణ పత్రము ఆలయ కమిటీ కానీ సమర్పిస్తే వెంటనే టీటీడీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 3 నెలల్లోపు అటు ఉచితంగాను
ఏదైతే వెంకటేశ్వర స్వామి అమ్మవారిది అయితే ఉచితంగాను, ఇతర దేవతా విగ్రహాలు అయితే రాయితీతో 75%, 90% రాయితీతో ఈ విగ్రహాలు పొందే అవకాశం అయితే భక్తులకు ఉంటుందని చెప్పచ్చు. ఇది టీటీడీ శిల్ప కళాశాల ఆధ్వర్యంలో ఏదైతే ఈ విగ్రహాల రూపకల్పన భక్తులకు ఆలయాలకు వితరణ చేపడుతున్నారో ఆ కార్యక్రమానికి సంబంధించిన విశేషాలు కెమెరామెన్ జయప్రకాష్తో వర్మ, మనం టీవీ, తిరుపతి.